హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ నివాస్ వాల్మీకి. లేట్ మ్యారేజ్, వివాహము లేట్ అవ్వడం చాలామందికి చాలా సందర్భాల్లో మరలా వస్తున్నటువంటి ఒక సందేహాన్ని మీకు అర్థమయ్యే రీతిలో చెప్పడానికి ప్రయత్నిస్తాను. లేట్ వివాహము ఎందుకు లేట్ అవుతుంది? ఇక్కడ ప్రతి ఒక్కరం చేసే మిస్టేక్ ఏంటంటే, ఒక పర్సన్కి వివాహము లేట్ అవుతుంటే ఎంతసేపటికి ఆ పర్సన్నే చూస్తాం, ఆ పర్సన్ డేట్ ఆఫ్ బర్తే చూస్తాం, ఆ పర్సన్ యొక్క రాశి చక్రమే చూస్తాం. కానీ ఇక్కడ ఒక పర్సన్ అంటే అతను తన ఫ్యామిలీతో ఇన్క్లూడ్ అయి ఉంటాడు. బిఫోర్ మ్యారేజ్ ఒక పర్సన్ అతని యొక్క పేరెంట్స్, అతని యొక్క బ్రదర్ అండ్ సిస్టర్స్. ఆఫ్టర్ మ్యారేజ్ అతని యొక్క లైఫ్ పార్ట్నర్, అతని యొక్క చిల్డ్రన్. ఇది జనరల్గా మీరు ఏ శాస్త్రంకి వెళ్ళినా సరే, అది న్యూమరాలజీకి వెళ్ళినా సరే, ఇక్కడ ఒక పర్సన్ అంటే మీనింగ్ అది బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్. ఇప్పుడు వివాహం అనే సమస్య ఎవరికి వస్తుంది? బిఫోర్ మ్యారేజ్. మరి బిఫోర్ మ్యారేజ్కి వచ్చినప్పుడు ఏం జరగాలి? అతని డేట్ ఆఫ్ బర్త్ చూడగానే తెలియడం అనేది కొన్ని సందర్భాల్లో ఉంటుంది. ఉదాహరణకి మ్యారేజ్ ఎందుకు లేట్ అవుద్ది? ఫిక్స్డ్. అదేంటంటే ఒకరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్లో 3689 ఈ 4 డిజిట్స్లో ఏ 2 డిజిట్స్ ఉన్నా వారి యొక్క మ్యారేజ్ లేట్ అవుతుంది. అంటే ఇక్కడ ప్యాటర్న్ అంటే డేట్ యొక్క సింగిల్, మంత్ యొక్క సింగిల్, ఇయర్ యొక్క సింగిల్, డెస్టినీ యొక్క సింగిల్. ఇది తీసుకున్నప్పుడు ఈ మూడిట్లోనే చూడాలి వీటిని, డెస్టినీలో కాదు. ఇది ఒక ఫిక్స్. లేదు ఆస్ట్రాలజికల్ పరంగా చూసినా పునర్పు దోషమున్న, కుజు దోషమున్న. పునర్పు దోషం అంటే ఒకే రాశిలో శని చంద్రుడు కలిసి ఉండటం, లేదా ఒకే భావంలో శని చంద్రుడు కలిసి ఉండటం. కుజదోషం ఇవి గనక ఉన్నట్లయితే మ్యారేజ్ లేట్ అవ్వడానికి 90% అవకాశం ఉంది. అదే వారి యొక్క ప్యాటర్న్లో మొదటి మూడింట్లో గనక 3689లో ఏ ఒక్కటి ఉన్నా, 3689లో ఏ 2 ఉన్నా మ్యారేజ్ లేట్ అవ్వడానికి 100% ఛాన్స్ ఉంటుంది. ఇవి కాకుండా వారు గనక 10 లేదా 28 తేదీల్లో జన్మించినట్లయితే 100కి 1000% ఛాన్స్ ఉంటుంది. ఇవి చూడగానే చెప్పేటువంటి విషయాలు. మరి ఈ 3 లేవనుకుందామండి. అంటే కుజదోషం లేదు, పునర్పు దోషం లేదు, అలాగని ప్యాటర్న్లో 3689లో ఏవైనా 2 లేవు, వారు 10వ తారీఖు పుట్టలేదు, 28వ తారీఖు పుట్టలేదు, అయినప్పటికీ వివాహం లేట్ అవుతుంది. అప్పుడు మాత్రం ఖచ్చితంగా వారి యొక్క పేరెంట్స్, వారి యొక్క బ్రదర్ అండ్ సిస్టర్స్ యొక్క కంప్లీట్ డేట్ ఆఫ్ బర్త్లు కూడా చూడాలి. అలాంటిదే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఒక కేసు. ఓకే, ఇప్పుడు ఇక్కడ పవన్ కుమార్ అనే ఒక పర్సన్ 28/12/1997 అంటే ఇప్పుడు సుమారుగా 28 ఇయర్స్. అతనికి సుమారుగా 28 ఇయర్స్. మ్యారేజీ అవ్వలేదు. సరే, మ్యారేజీ ఎప్పుడవుతుంది అన్నదానికి ఎలాగో మనం అష్టక వర్క్ ద్వారా వారికి మ్యారేజ్ ఎప్పుడు జరుగుతుందో చెప్పచ్చు. ఓకే, అది ఒక అంశం. అంటే ఫుల్ రిపోర్ట్ తీసుకుంటేనే అది పాసిబుల్. అలా కాకుండా ఇప్పుడు ఇతనికి ఫుల్ రిపోర్ట్ తీసుకోలేదు, ఒక సందేహం వచ్చింది మ్యారేజ్ ఎందుకు అవ్వట్లేదని. చూడండి, ఇప్పుడు వీరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 28/12/1997, 2, 8, 10, 11, 13, 23, 39, 1, 3, 8, 3. ఇది ప్యాటర్న్. ఇప్పుడు చూడండి, ఈ ప్యాటర్న్లో మొదటి 3 అంటే ఇలా చూసుకున్నా, ఈ మొదటి 3 చూసుకుంటే 3, 6, 8, 9లో 3, 8 ఉంది. సో ఇక్కడ మ్యారేజ్ కావటానికి 100% ఛాన్స్ లేదు. ఇక ఆస్ట్రాలజికల్గా ఏమున్నాయి అనేది మనకి డీటెయిల్స్ ఇచ్చారు, చూడొచ్చు. అది కూడా అంటే పునర్పు దోషం ఉందా, కుజదోషం ఉందా అని. అయితే
11, 12 మధ్య అన్నారు. దీన్ని మనం బీటీఆర్ చేసుకోవాలి. బీటీఆర్ చేసుకున్నాకే మనం ఆస్ట్రాలజికల్గా చూడాలి. ఇక్కడ ఒక అంశం వచ్చింది, 100% మ్యారేజ్ ప్రాబ్లం అనేది వచ్చింది మనకి. తర్వాత ఇంకోటి కూడా ఉంది. ఇదిగో ఈ డేట్స్ చెప్పుకున్నాం కదా. ఇతని యొక్క డేట్ ఎంత? 28. మరి 28 10 కానీ 28లో కానీ పుడితే ఆర్థికం అండ్ వివాహం రెండు కూడా ప్రాబ్లమే. ఆర్థికం అంటే వారి పేరెంట్స్కి ఎకనామికల్ స్ట్రగుల్ ఫుల్లీగా ఉంటుంది. అలాగే వారికి వివాహ స్ట్రగుల్ ఉంటుంది. వివాహ స్ట్రగుల్ అంటే ఏంది? వివాహం అవ్వకపోవటం, ఒకవేళ అయితే డిస్టర్బ్ అవ్వటం. సో ఇక్కడ మనకు 2 అంశాలు వచ్చినాయి. 3, 6, 8, 9లో 1 ఉండటం ఒక అంశం. ఈ యొక్క 10, 28లో 28లో జన్మించడం ఒక అంశం. ఇక్కడ 2 అంశాలు స్టార్టింగ్లోనే మనకు అర్థమైనవి, వివాహం లేట్ అవుతుంది అని చెప్పడానికి. ఇకపోతే వీరి బ్రదర్ ఫాదర్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు కూడా ఇచ్చారు. ఇవి చూద్దామండి. వీరి యొక్క ముందుగా అసలు వీరి యొక్క ప్యాటర్న్లో డెడ్ యాంటీ ఏమున్నాయి? 3, 8 డెడ్ యాంటీ, 8, 3 డెడ్ యాంటీ. అంటే దాదాపుగా 9 నుండి 54 సంవత్సరాల దాకా నరకం అంటే ఏంటో వీరు చూస్తారు. 9 నుంచి 54 సంవత్సరాల దాకా. ఓకే, మరి ఇప్పుడు వీరి యొక్క పేరెంట్స్ 2 ఇచ్చారు డీటెయిల్స్. ఇది చూద్దామండి. ఇది చూస్తే ఇక్కడ బ్రదర్ది 5, 1, 95 అంటే 5, 1, 10, 19, 24, 6, 3. ఇక్కడ 1, 6 డెడ్ యాంటీ. ఇది ఎక్కడి నుంచి మొదలవుద్ది? 9 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల దాకా ఈ ప్రభావం ఉంటుంది. 9 నుంచి 24. తర్వాత వచ్చేసి దీని కంటిన్యూషన్గా మళ్ళీ 38 వరకు కూడా ఇది కొనసాగుతుంది. సో 9వ సంవత్సరం అంటే వీరికి ఎంత? 1995 నుంచి 9 అంటే 2004. అంటే ఇక్కడ నుంచి మొదలైంది సమస్య. 2004 నుంచి ఎక్కడ దాకుంది? 38 అంటే 29 యాడ్ అవ్వాలి, అంటే 33 దాకా ఉంది. 2004 నుండి 33 సంవత్సరాల దాకా వీరికి బాగలేదు. ఈ ప్రభావం వీరి మీద ఉంటుంది ఖచ్చితంగా. తర్వాత ఫాదర్కి చూస్తే 8, 5, 3, 7. వీరు చూస్తే 8, 3 డెడ్ యాంటీ, 3, 7 డెడ్ యాంటీ. వీరికి 2 డెడ్ యాంటీలు ఉన్నాయి. ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా వీరి పైన పడింది. వాస్తవంగా ఫ్యామిలీ మెంబర్స్కి అలా ఉండబట్టే వీరి యొక్క పుట్టుక అలా జరిగింది. ఓకే, అలా మన రివర్స్లో చూసుకుంటే ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా ప్రాబ్లం ఉంది, వారికి వివాహ ప్రాబ్లం ఉంది. సో వీరికి ఎట్టి పరిస్థితుల్లో వివాహం అయ్యే ఛాన్స్ లేదనమాట. అయితే వీరు వారికి నేమును సూచించమన్నారు. అందుకని వారికి ఒక నేముని సూచించడం జరిగింది. అదేంటంటే ఆ నేము చైతన్య వాల్మీకి. చైతన్య వాల్మీకి. ఎందుకు ఈ నేము అనడానికంటే ముందు వారి నేమ్ ఏం చెప్తుందో చూద్దామండి. ఇందులో పవన్ కుమార్ పీతో స్టార్ట్ అవ్వటం అనేది ఎవరికి కూడా మంచిది కాదు. పీతో స్టార్ట్ అవ్వటం అనేది మనకి ఒక వర్ధమాన హీరోకి పీతో స్టార్ట్ అవడం వల్లనే అతను మంచి ఫామ్లో ఉండగానే మూవీస్ వదిలేసి పొలిటికల్ బాట పట్టాల్సి వచ్చింది. అలాగే ఇంకా చాలామంది ప్రముఖులు ఈ పీతో మొదలైన వాళ్ళు మన కళ్ళ ముందే చూస్తున్నాం ఎలాంటి స్ట్రగుల్ అనుభవిస్తున్నారో. ఒక రిచ్ ఫెలో, ఒక బిజినెస్ మ్యాగ్నెట్, అతను చాలా స్పష్టంగా చాలా ధైర్యంగా ఏ పనైనా చేయగలిగే వ్యక్తే ఒక అనుమానాస్పద మృతిగా ఇప్పుడు మన ముందుకొచ్చారు. వారు కూడా పీతోనే స్టార్ట్ అయ్యారు. సో ఈ పీ అనేది ఎవరికైనా సరే బ్యాడే. అలాంటిది ఇక్కడ వీరికి మ్యారేజీ ప్రాబ్లం ఉంది, దానికి తగ్గట్టు పీ ఉంది. మరి ఎలా స్టార్ట్ అవుద్ది? ఎలా వారికి గుడ్ లక్ స్టార్ట్ అవుద్ది? అవ్వదు. ఇంకో విషయం, ప్రొనాలజీ ప్రకారం మార్ అనే సౌండ్ కూడా ఉంది. మనకి మార్ అనే సౌండ్ చాలా నెగిటివ్ని ఇస్తుంది వారికి. ఇప్పుడు ఒకవేళ పవన్ కుమార్ అనే నేమ్ కనుక ఎలా ఉందో చూసినట్లయితే, సరే ఇవి మనకు కనిపించేవి, కనిపించకుండా ఏం జరిగింది? పవన్ కుమార్, టోటల్ 36. వీరి యొక్క ప్యాటర్న్ ఏంటి? 1, 3, 8, 3, 36. ఇక్కడ 3, ఇక్కడ 6.
ఇక్కడ 3 6 అనేది యాంటీ. సో వీరి నేమ్ ఇట్లా బాగుండలేదు. పైగా 3 6 సింగిల్ చేస్తే 9 చూస్తే 9 వేసి మొత్తం యాడింగ్ చేసుకుంటే మరలా 1383 వచ్చింది. మనకి నేమ్ కరెక్షన్ అంటేనే ఏంటి, మన విధిరాతని మార్చగలిగేది. మరి 1383 వీరి విధిరాత అయితే మరి నేనేం చేయాలి, వారి విధిరాతను మార్చాలి కదా. ఎక్కడ మార్చింది, సేమ్ అదే వచ్చింది మరలా. సో ఒకవేళ అందరూ పవన్ అని పిలుస్తున్నారు, ఇది ఎలా ఉంది వీరికి 21, దీని యొక్క సింగిల్ 3, మరి 3తో 4623 వచ్చింది. 4623, ఈ 4623లో ఈ 6 అనేది కూల్ నెంబరు, 2 అనేది వీక్ నెంబరు. అంటే ఎక్కడైతే మ్యారేజ్ జరగాలో అక్కడ 6 ఉండటం వల్ల కూడా వారికి గ్రోత్ అనేది రాలేదు. అయితే అది కనుక 14 డైమెన్షన్స్లో ఉంటే 6 ఉన్నప్పుడు కూడా గ్రోత్ వచ్చి దొరికి, కానీ ఇక్కడ అవకాశం లేదు. అందుకు కారణం ఇప్పుడు ఈ చైతన్య వాల్మీకి ఎందుకు వచ్చింది అంటే సితో స్టార్ట్ అయింది. అంటే 3 వీరి డెస్టినీ కాబట్టి AJCLNLతో స్టార్ట్ అవ్వాలి కాబట్టి ఇది ఓకే. దీంట్లో దీని టోటల్ ఎంత వచ్చిందంటే 51, అంటే 6లో ఉంది. 6 అనేది వీరి యొక్క హార్మోని, ఎందుకంటే 3కి హార్మోని 1 3 5 6 9 6 7 9 ఇది హార్మోని కాబట్టి 6 వీరి హార్మోనీలోనే ఉంది. అయితే ఇక్కడ 51 అనేది వీరి యొక్క ప్యాటర్న్ కింద తీసుకుంటే 1383 51 బాగుంది. ఒకవేళ 6 వేసుకుంటే 7 9 5 9. చూడండి మ్యారేజ్ జరిగే టైంలో 9 5 ఉంది కాబట్టి ఫుల్లీ పాజిటివ్గా ఉన్నట్లు. అయితే ఇక్కడ ఒకవేళ చైతన్యాన్ని పిలిచినప్పటికీ కూడా ఏమవుతుంది 23 కూడా ఇక్కడ 2 వేసుకుంటే అక్కడ 3 వేసుకుంటాం, ఈ రెండు బాగున్నాయి. ఇక్కడ 3 కింద 3 అనేది జనరల్గా హెల్త్ ప్రాబ్లం అయినప్పటికీ వీరికే హెల్త్ ప్రాబ్లం లేదు కాబట్టి మనం పెట్టొచ్చు 23. సో ఇన్ని విధాలుగా బాగుంది కాబట్టి చైతన్య వాల్మీకి అనేది వారికి బాగుంటుంది. మరి దీన్ని ఎన్నిసార్లు రాయాలి ఏమిటి ఇలాంటి విషయాలన్నీ కూడా తెలియజేసేందుకు వారిని కన్సల్ట్ అయ్యమని చెప్పాము. వారు కన్సల్ట్ అయిన తర్వాత వారి యొక్క ఫుల్ రిపోర్టు వాళ్ళకి ఇచ్చి ఆ యొక్క ఎన్నిసార్లు రాయాలి నేముని చెప్పి వారితో దాన్ని యూటిలైజ్ చేసుకునేలాగా చేయడం జరుగుతుంది. ఇది ఎందుకంటే మీరు కూడా ఒకరికి గనక మ్యారేజీ లేట్ అవుతుందంటే వారి ఒక్కరిదే చూస్తే సరిపోదండి, వారి పేరెంట్స్ది కూడా చూడాల్సి ఉంటుంది. ఆ తర్వాతనే ఎందుకు చైతన్య వాల్మీకి ఇంత పొడుగు పేరు అంటే వారి యొక్క బ్రదరు ఫాదర్ యొక్క వారి యొక్క నెగిటివ్ కూడా వీరి మీద ఉంది కాబట్టి అంత ఫ్రీక్వెన్సీ అవసరమైంది. అయితే చాలామంది మీరు మళ్ళీ ఒక పొరపాటు పడుతున్నారు, అదేంటంటే చివరిలో అయ్యింది కదా ఉండొచ్చండి. ఉండకూడదు ఎవరికంటే గర్ల్స్కి లేడీస్కి. చాలామంది దాన్ని కలిపి చెప్తున్నారు, ఇద్దరు కలిపి కాదు. ఐ కానీ తా సౌండ్ కానీ ఉండకూడదు ఓన్లీ లేడీస్, అది జెంట్స్కి ఇంకా పెచ్చింగ్గా ఉంటుంది. సో వివాహము లేటు అనగానే వారి ఒక్కరిదే చూడకుండా ఇన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ అన్ని అంశాలను పరిగణలో తీసుకొని ఎంత ఫ్రీక్వెన్సీతో వారి నేమ్ ఉండాలి అనేది డిసైడ్ చేయటంతో వారికి ఆ వివాహ సమస్య తీరడమే కాకుండా వారి ఫ్యామిలీకి కూడా ఆ పాజిటివ్ అనేది వెళ్ళి వారి బ్రదర్ ఫాదర్లో ఉన్న నెగిటివ్ కూడా మామూలు స్థాయిలోకి వచ్చి వారి యొక్క కెరీర్ బాగుండటానికి 100కి 1000% హెల్పింగ్గా ఉంటుందన్నమాట. ఓకే, ఇది ఈ వీడియోలో టాపిక్. మరో వీడియోలో మరో డిఫరెంట్ టాపిక్తో మరలా కలుద్దాం అండి.